ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా ఒక్కొక్క మహిళకి కూడా 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నెల కూడా మహిళల ఖాతాల్లోకి ఈ 1500 రూపాయలు జమ చేయడానికి ఆయన సిద్ధమైపోయారు. మరి ఈ 1500 రూపాయల పథకానికి సంబంధించి బడ్జెట్లో కూడా నిధులు కేటాయించారు. ఇక దీనిపైన చర్చ కూడా జరిగింది. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల మహిళలకు 1500 రూపాయలు విడుదల చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేశారు. మరి ఈ 1500 రూపాయలను ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు, ఏ మహిళలకు ఈ యొక్క 1500 రూపాయలు అందుతుంది, ఎవరికి అందదు, కావలసినటువంటి అర్హతలు ఏంటి, కావలసినటువంటి ప్రూఫ్స్ ఏంటి, మరి మనం ఎప్పటి నుంచి ఈ 1500 రూపాయల పథకానికి అప్లై చేసుకోవాలి, అలాగే 1500 రూపాయలు ఎవరెవరికి ఇస్తారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ కులాల వాళ్ళకు ఇస్తారు, ఏ వయసు వాళ్ళకు ఇస్తారు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల సంక్షేమం కోసం ఎక్కువగా ఆయన కృషి చేస్తున్నారు. మరి ఎన్నో రకాలుగా మహిళలకు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లటానికి, ఆర్థికంగా మహిళలను బలోపేతం చేయడానికి ఈ యొక్క పథకాలను ఆయన సూపర్ 6 పథకాల్లో కూడా మహిళల సంక్షేమం కోసం అయితే పథకాలను కేటాయించడం జరిగింది. మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా ఎంతో మేలు జరగబోతుంది. ఎప్పటికే మహిళలంతా కూడా ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఊహించినట్లుగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు. మరి ఈ 1500 రూపాయల పథకం ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఏ తేదీ నుంచి డబ్బులు అనేది అకౌంట్లోకి వేస్తారనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా ప్రతి మహిళకి కూడా ప్రతి నెల కూడా 1500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. మరి ఈ 1500 రూపాయల పథకాన్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. మరి 1500 రూపాయల పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరబోతుంది, ఎవరికి మేలు జరుగుతుందని చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మనకేం చెప్పారంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు కేవలం మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అన్ని కులాల వాళ్ళకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. ప్రతి నెల 1500 రూపాయలుగా చూసుకుంటే సంవత్సరానికి 18,000 సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి కూడా జమ చేయబోతున్నారు. మరి ఈ 1500 రూపాయల పథకానికి అన్ని కులాల వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని, మరి ప్రతి మహిళ కూడా ఎలా చేస్తే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ 1500 రూపాయల పథకం వారు ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో మహిళలు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి రెడీ అవ్వండి. మరి ఇక్కడైతే మనకి ఏ కులాల వాళ్ళకి ఇస్తారని చూస్తే అన్ని కులాల వాళ్ళకు కూడా ఇస్తామని, అలానే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు అయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. ఇక వయసుకు సంబంధించి ధృవీకరణగా అంటే మీ వయసు ఖచ్చితంగా ఉంటుంది కదా, దానికి చెప్పేసి తెలుసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డును బట్టి ఈ యొక్క వయసు అనేది నిర్ధారణ జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకొని ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతుంది. కాబట్టి ఏపీ ప్రభుత్వం తప్పనిసరిగా మహిళలంతా కూడా ఈ వయసు అర్హతను బట్టి అన్ని రకాల ప్రూఫ్స్ అనేవి రెడీగా పెట్టుకోవాలి. మరి మనకు ఈ పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి ఏ తేదీ నుంచి కూడా మనకైతే ఈ తేదీ నుంచి కూడా అప్లికేషన్ అనేది ఓపెన్ చేయబోతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకే కాకుండా మిగిలినటువంటి కులాల వాళ్ళకు కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపచేస్తామని చెప్పారు. ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు లబ్ధి చేకూరబోతుంది. అలానే తప్పకుండా మీరు
రేషన్ కార్డు ఉండాలన్నమాట, ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి, అలానే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. మరి ఈ 4 రకాల ప్రూఫ్స్ అనేవి తప్పనిసరిగా కలిగి ఉండాలి. రేషన్ కార్డ్, ఆధార్ అప్డేట్ హిస్టరీ, బ్యాంక్ అకౌంట్, ఈ 4 ఉంటేనే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. మరి ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాల్లో మీ ఆధార్ అప్డేట్ హిస్టరీ మీరు తీసుకోవచ్చు. ఎందుకు అంటే చాలామంది ఏంటంటే 18 నుంచి 59 సంవత్సరాలలోపు ఉంది కాబట్టి వాళ్ళు వయసు మార్చుకోవచ్చు. చాలామంది వయసు మార్చుకోవటం కానీ మార్పులు చేర్పులు చేయటం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మరి అలా ఎవరైనా మార్పులు చేర్పులు చేశారా లేదా అని తెలుసుకోవడానికి ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ప్రభుత్వం అనేది అడుగుతుంది. మరి ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీని ఇస్తేనే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. మరి ఈ నెల మనకు చివరి నుంచి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించి మే నెల చివరి నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి ప్రతి నెల 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇక్కడ విడుదల చేస్తున్నట్లుగా కూడా మనకు ఆదేశాలు ఇచ్చింది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి ప్రతి మహిళ కూడా మనకు ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో మనం చూసుకుంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ యొక్క పథకం ద్వారా ఇస్తారని చెప్పేసి చాలామంది అనుకున్నారు. చాలామంది అప్పట్లో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదు, వేరే ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా ఇబ్బంది లేదని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే మనకు ప్రకటన అయితే చేసింది. కాబట్టి ఏ బ్యాంక్ అకౌంట్లో ఉన్నా పర్వాలేదు, బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఇవి ఉండాలి. అంటే మీకు 1 లేదా 2 లేదా 3 అకౌంట్లు ఉండొచ్చు, ఏదో ఒక అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉండాలి. అంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి. అలా చేసుకొని పక్షంలో మీకు డబ్బులు పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ఈకేవైసీ చేసుకోవాలి, అలానే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి. ఈకేవైసీ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు తప్పకుండా ఈకేవైసీ కూడా పూర్తి చేయండి. ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ నెల 30 లోపు అయితే ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీరు రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళి రేషన్ డీలర్ని అడిగి మీరు పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఈకేవైసీ కనుక పూర్తి చేయకపోతే రాబోయే రోజుల్లో పథకాలు కానీ రేషన్ బియ్యం కానీ వచ్చే అవకాశం అయితే ఉండదు. ఇక మనకు ఈ యొక్క 1500 రూపాయల ఆడబిడ్డ నిధి పథకం రావాలి అన్నా కూడా ఈ ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ నెల 30 లోపు ఈకేవైసీ చేసుకుంటే తర్వాత అప్లికేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. తర్వాత మీరంతా కూడా రెడీ చేసుకోవాలి, లిస్ట్ అనేది విడుదల చేస్తారు. తర్వాత ఈ నెల చివరి నుంచి అంటే చివరి వారం నుంచి జూన్ మొదటి వారం కల్లా డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి మరికొంత సమయం అయితే ఉంది, మరికొంత సమయం వేచి చూడాలి. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి ఈ పథకాల విడుదల అనేది కొంచెం లేట్ అవుతుంది. త్వరలోనే ఈ పథకాలన్నీ విడుదల చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఈ పథకంతో పాటుగా మనకు మరొక 2 పథకాలు కూడా మే నెలలో ఈ పథకం కంటే ముందే మరొక 2 పథకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతుంది. దానికి సంబంధించి వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో, వీడియో ఒకసారి చూడండి. మీరు తప్పనిసరిగా కూడా ఈ యొక్క 2 పథకాలు కూడా మే నెలలో అమలు కావడం జరుగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క పథకాలు ఎప్పుడు విడుదల చేస్తారా, మనకు ఎప్పుడు లబ్ధి చేకూరుతుందా అని ప్రతి మహిళకు కూడా న్యాయం చేస్తామని, ప్రతి మహిళకు కూడా అర్హులుగా పరిగణించి పేదవాళ్ళందరినీ కూడా మనకు ధనవంతులుగా మార్చేటటువంటి అవకాశాలు అయితే తీసుకొస్తామని, మెరుగ్గా మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుందని, కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళకు కూడా పిల్లల్ని ఎక్కువగా కనాలని చెప్పి ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎందుకంటే జనాభా బాగా తగ్గిపోయిందని, మరి 2 పిల్లలు కాదు 4, 5 పిల్లల్ని కనాలని ఆయన తెలియజేశారు. మరి పిల్లల్ని కనటం విషయంలో ప్రోత్సహిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు చాలన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ కూడా ఈ ఆడబిడ్డ అనేది పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ముందుగా తీసుకువెళ్లాలని నెలకు 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు మీకు అందించడం జరుగుతుంది. ఇది ఆడబిడ్డ నిధికి సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను.